ఏపీ వ్యాప్తంగా క్రీడాకారులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. దేశంలోనే అతిపెద్ద మెగా టోర్నీ ఆడుదాం ఆంధ్రతో క్రీడోత్సాహం ఉప్పొంగనుంది. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను కాసేపట్లో గుంటూరు జిల్లా నల్లపాడులోని లయలా పబ్లిక్ స్కూల్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అనంతరం 15,004 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆటల పోటీలు మొదలవుతాయి. ప్రతి జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్గా నియమించి క్రీడాకారుల స్ఫూర్తిని పెంపొందింపజేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ స్థాయిలోని వాలంటీర్ల వరకు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో ప్రభుత్వం భాగస్వాములను చేసింది. క్రీడాకారులు పోటీ పడేందుకు అనువుగా 9,478 క్రీడా మైదానాలను తీర్చిదిద్దింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. అశోక్, చెప్పండి. సో ప్రస్తుతం ఎక్కడున్నారు మీరు? సో మొత్తం వందల సంఖ్యలో గ్రౌండ్స్ ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్ర ఈ ప్రోగ్రామ్ తోటి ఎలాంటి క్రీడాకారులు ఎమర్జ్ అవ్వబోతున్నారు? సో ఏంటి దీని ప్రాముఖ్యత? మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? నేను ఇప్పుడు గుంటూరులోని నల్లపాడు లయలా పబ్లిక్ గ్రౌండ్లో ఉన్నాను. పూర్తి స్థాయిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సిద్ధమైంది. పెద్ద ఎత్తున క్రీడాకారులు కూడా తరలి వచ్చారు. ఇక్కడ మనం గ్రౌండ్లో కనుక చూస్తే పూర్తిగా క్రికెట్, అలానే వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్, దీనికి సంబంధించి కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఇక్కడికి చేరుకుని ఈ క్రీడలకు సంబంధించి ఈ క్రీడలను ప్రారంభిస్తారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము. ఇది క్రికెట్కి సంబంధించిన కోర్టు. ఈ కోర్టు దీంతో పాటుగా పూర్తిగా ఇక్కడే ఇదే కోర్టులో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ మొత్తం 10 కోర్టులు ఏర్పాటు చేశారు. 2 విభాగాలు అంటే మహిళలు అలానే పురుషులకు సంబంధించి జనరల్ కోర్టును ఏర్పాటు చేశారు. అదే మహిళలకు సంబంధించి సింథటిక్ కోర్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ సచివాలయానికి సంబంధించి ఈ నల్లపాడు 4 సచివాలయాల పరిధిలో ఇక్కడ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో క్రీడాకారులు వాళ్ళకి సంబంధించిన టీములను కూడా సిద్ధం చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు. ఇవాళ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు, అంటే 2024 ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మొత్తం జరగనుంది. మొత్తం 47 రోజుల పాటు ఈ క్రీడోత్సవాలు జరగనున్నాయి. ప్రధానంగా క్రీడల ద్వారా గ్రామ స్థాయి నుంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతుంది. దాంతోపాటుగా ప్రతిభను గుర్తించి మట్టిలోని మాణిక్యాలను వెలికితీసి వారిని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీలకు సిద్ధం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. దీంతో పాటుగా క్రీడల్లో ప్రజల్లో క్రీడాస్ఫూర్తి నింపడానికి కూడా ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతుంది. మనం చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి వస్తున్నారు. అయితే మొత్తం 5 దశల్లో ఈ క్రీడా సంబరాలు జరగనున్నాయి. ఒకటి సచివాలయ పరిధిలో, 2 మండల సచివాలయ పరిధిలో గెలిచిన వారు మండల పరిధిలో అక్కడ ఆడతారు. మండల పరిధి అయిపోయిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో గెలుపొందుతారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన వాళ్ళు జిల్లా స్థాయిలో పోటీల్లో పాల్గొంటారు. అక్కడ తర్వాత రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొంటారు. పూర్తిగా దాదాపు 47 రోజుల పాటు ఈ క్రీడా సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ప్రభుత్వం. పూర్తిగా మనం చూస్తే ఇక్కడకు దాదాపు 12,21,00,000 రూపాయల నగదు బహుమతులు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పూర్తిగా ఈ ఆడుదాం ఆంధ్ర కోసం దాదాపు 119 కోట్లు బడ్జెట్ని కూడా కేటాయించారు. పూర్తిగా మనం గ్రౌండ్ చూస్తే పూర్తిగా కోలాహలంగా ఉంది. సింథటిక్ మనం పిచ్చి కూడా చూస్తున్నాము. ఇది ఖోఖో ఖోఖోకి సంబంధించిన క్రీడాకారులు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు. అంకిరెడ్డిపాలెం సచివాలయంలో వీళ్ళంతా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏవైతే కిట్లు ఉన్నాయో ఆ కిట్లు కూడా ఇప్పటికే సచివాలయాల పరిధిలో పంపిణీ చేయడం కూడా జరిగింది. పూర్తిగా ఇది 5 స్థాయిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెప్తున్నారు. మొత్తం 15,004 సచివాలయాల పరిధిలో పోటీలు నిర్వహించనున్నారు. పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది.
మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కరెక్ట్గా 10-20 నిమిషాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ ఏదైతే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 47 రోజుల పాటు ఈ ఆడుదాం ఆంధ్రలో భాగంగా క్రీడా పోటీలు జరగనున్నాయి. హరి షోక్ అనకాపల్లి వెళ్దాం. మా కరెస్పాండెంట్ రామచంద్రరావు కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. రామచంద్రరావు, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో ఈ పోటీల ద్వారా నిజంగా అంటే ప్లేయర్స్ గురించి మాట్లాడితే వాళ్ళు టాలెంట్ ఉన్నప్పటికీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ దొరికేది కాదు. ఇది మొత్తం ఒక రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంటుందని పలువురు చెప్తూ ఉంటారు. ఈ కార్యక్రమంతో ఎలాంటి ప్లాట్ఫామ్ దొరికింది అనుకోవచ్చు క్రీడాకారులకి? రామచంద్రరావు, ఒక గ్రామీణ గిరిజన ప్రాంతాలు అలాగే ఏదైతే పేదలు ఉన్నారో క్రీడాకారులుగా ఉన్నారో వారందరూ కూడా గొప్ప అవకాశం ప్రభుత్వం కల్పించిందని మనం చెప్పుకోవచ్చు. నిజానికి చూసుకుంటే హరి, ఈరోజు చూసుకుంటే కర్ణం మల్లీశ్వరి ఏదైతే దీనికి సంబంధించిన భారతదేశానికి కాదు ప్రపంచ కప్పు సంబంధించి కూడా ఒక కాంస్య పత్రం తీసుకొచ్చిన ఆమె కూడా శ్రీకాకుళం జిల్లా ఉర్లాం అనే ఒక మారుమూల ప్రాంతానికి కూడా చెందిన వ్యక్తి. ఈ రకంగా చూసుకుంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ఏదైతే ఉందో వారి ప్రతిభను తీసే క్రమంలో ఈ కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర ఏర్పాటు చేసినట్టు సీఎం జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా ఈరోజు కొనియాడుతున్న పరిస్థితి. ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ మరి కాసేపట్లో మంత్రి అమర్నాథ్తో పాటు అనకాపల్లి ఎంపీ సత్యవతి కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సార్ చెప్పండి, అంటే మీ వయసుకి తగ్గట్టు చాలా ఆటల పోటీలు ఎట్లా చూశారు, ఈసారి ఇట్లాగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇంత పెద్ద ఎత్తున ఎట్లా అనిపిస్తుంది? మేము యువకులుగా ఉన్నప్పుడు కొంతవరకు ఆటలు ఆడిన పరిస్థితి ఉన్నది. కాకపోతే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలికి దాదాపు 46 రోజుల పాటు వివిధ గ్రామాల్లో ఉన్న కానీ సచివాలయ పరిధిలో ఉన్న యువతని ఆకర్షించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని సానబెట్టి వాళ్ళని ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు నేడు గుంటూరు జిల్లా నారపాడులో ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమానికి స్వీకారం చుడుతున్న వేళ మా అనకాపల్లిలో కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి తాలూకా సారథ్యంలో మరి కొద్దిసేపట్లో ఈ తాలూకా క్రీడలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే దీని గురించి సచివాలయ అధికారులు కానివ్వండి, జీవీఎంసీ అధికారులు చక్కని ప్రణాళికతో ఏర్పాట్లు చేసి ఉన్నారు. దీని ఉద్దేశం ఏంటంటే మానసిక ఉల్లాసం, విద్య వైద్యాలు 2 కళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వివిధ గ్రామ పరిధిలో ఉన్న ఏదైతే ఉన్నాయో 5 అంశాలు, వాలీబాల్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, మరి కబడ్డీ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, ఈ తాలూకా క్రీడలందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళని గ్రామ సచివాలయ పరిధి నుంచి తాలూకా జిల్లా రాష్ట్ర క్రీడాకారులు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సరే, ఈ ఆడుదాం ఆంధ్ర ఎస్పెషల్లీ ఇది మనది ఒక రకంగా గ్రామీణ ప్రాంతం, ఈ ప్రాంత క్రీడాకారులకి ఏ రకంగా ఉపయోగపడుతున్నట్టు అనిపిస్తుంది? ఈ గ్రామీణ ప్రాంతాన్ని ముఖ్యంగా ఇది చాలా సువర్ణమైనటువంటి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోని ఎవరు ఆలోచించినటువంటి విధంగా ఇవాళ మీరు యువత కోసం ముఖ్యంగా మరి ఇన్ని రకాలైనటువంటి క్రీడలు ప్రభుత్వం చేపట్టడం అన్నటువంటిది మున్నెన్నడూ జరగలేనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచించడం. మరి గ్రామీణ ప్రాంతంలో మరి ప్రతి వార్డు గ్రామ సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి యువతకి గుర్తింపు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. చాలా ఒక రకమైన యువత అంతా కూడా మరి మా ప్రాంతంలో కావనండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా చక్కనైనటువంటి కార్యక్రమం మరి చేస్తున్నారు. ఓకే అమ్మ, మీరు ఇలాగ స్పోర్ట్స్ మ్యాన్ అవ్వడానికి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఈ రకంగా గవర్నమెంట్ చేయడం ఎలా అనిపిస్తుంది? మేము స్పోర్ట్స్ మ్యాన్ అవ్వడానికి అయితే కారణం సీఎం సార్. ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర క్రియేట్ చేయడం వల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మాకే కాకుండా ఇంకా చాలామందికి బాయ్స్కి గర్ల్స్కి అనే చాలామందికి పోయి ఆడుదాం ఆంధ్ర కూడా చాలా బాగుంది. అలాగే ఎక్విప్మెంట్స్ కూడా ఇస్తున్నారు మాకు, ఎటువంటి ఖర్చు లేకుండా ఫ్రీగా ఎక్విప్మెంట్స్ కూడా ఇస్తున్నారు. చాలా బాగుంది ఆడుదాం ఆంధ్ర అనేది. అందరూ కంపల్సరీగా కూడా ఆడుతున్నాము. ఓకే సార్ చెప్పండి, అంటే చాలామందికి స్పోర్టివ్నెస్ ఉంటుంది, బట్ వాళ్ళకి డబ్బులు ఇట్లాంటివి ఇబ్బంది ఉంటుంది. ఈరోజు ఈ కిట్స్ ఇవ్వడం అడ్వాంటేజ్ అనిపిస్తుంది. చాలా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఆడుదామనే ఆశ అందరి పిల్లల్లోనే ఉంటుంది. కానీ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాట్లు కొనుక్కోవడం, బాల్ కొనుక్కోవడం, నెట్లు కొనుక్కునే పరిస్థితి లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విప్లవాత్మకమైన మార్పులో ఒక రకంగా విద్యను వైద్యాన్ని కూడా
పేద ప్రజలకు అందించాలి ఉద్దేశంతో. అదే కాకుండా ఈరోజు స్పోర్ట్స్ని కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మరి ఆయన చేస్తున్నారని అంటే దానికి మరి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మందికి ఈ ఏర్పాటు చేయడం వల్ల డాక్టర్లు, ఇంజనీర్లు అనేక రకాలు అయ్యారు. మరి ఈరోజు స్పోర్ట్స్ ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మక మార్పుతో ఈరోజు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎంతో మంది స్పోర్ట్స్ మ్యాన్లు తయారయ్యి మన ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా జాతీయ స్థాయిలోని కూడా ప్లేయర్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని గుర్తించడానికి మరి ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ గ్రామీణ ప్రాంతం కావచ్చు, గిరిజన ప్రాంతం ఏ రకంగా ఉపయోగపడుతుంది? అలాగే అవార్డ్స్ కూడా ఈరోజు ప్రభుత్వం చాలా వరకు ఇచ్చింది. సార్, ఇది రాజకీయంగా మాట్లాడుకోలేకపోయినా ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఇంచుమించుగా 1,22,00,000 మంది రిజిస్టర్ అయ్యారు సార్. అందులో ఇంచుమించుగా 69 లక్షల మంది మగపిల్లలు, 53 లక్షల మంది ఆడపిల్లలు ఉన్నారు. ఇందులో గిరిజన ప్రాంతాల నుంచి ఎక్కువ స్థాయిలో పిల్లలు నమోదయ్యారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఈరోజు వెనుకబడిన తరగతులు, వెనుకబడిన ప్రాంతాల నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఈరోజు మన ఈ టౌన్తో పాటు అర్బన్ పిల్లలతో పాటు ఆటలు ఆడిస్తూ వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకొస్తూ ఎక్కడ ఎవరికి తక్కువ కాదు అని నిరూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి అడుగు కూడా పిల్లల భవిష్యత్తుకు ఒక బాట అవుతుందని ఆయన చేశాడు. ఈరోజు ఒక సంవత్సరంలో ఒక టర్మ్దో కాదు ఆయన విజను. ఒక 20 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళ తర్వాత మన పిల్లలు ఎలా ఉండాలి, ఒక జనరేషన్ మార్పుని ఎలా తీసుకురావాలని చెప్పి ఆయన నిర్ణయాలు చేశాడు. అందులో భాగంగా చేసినవే ఇవన్నీ. ఇది ఈరోజు హరి చూసుకుంటే కేవలం అనకాపల్లి జిల్లాలోనే మాత్రమే కాకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే విశాఖ జిల్లాలోని చంద్రంపాలెంలో కూడా ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అంగరంగ వైభవంగా మొదలవుతుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రామీణ గిరిజన ప్రాంతాలు, అలాగే వెనుకబడిన అంటే మురికివాడల్లో ఉంటూ క్రీడల్లో చాలా వరకు ప్రావీణ్యం ఉన్న వారికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది ఒక రకంగా భారతదేశానికి మంచి క్రీడాకారులు ఇవ్వడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారని ఇక్కడ క్రీడాకారులు అలాగే ఇతరుల మాటలు బట్టి మనకి అర్థమవుతుంది. హరి. ఆల్ రైట్ రామచంద్ర.